డ్రైవర్ మీద దాడి. మొన్న చూస్తే విజయనగరం జొన్న టోల్గేట్ దగ్గర డ్రైవర్ మీద దాడి చేశారు టోల్ ప్లాజా వాళ్ళు. నిన్న చూస్తే మన తెలంగాణ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్ మీద ఒక కస్టమర్ డ్రైవర్ మీద దాడి చేశారు. రోజు రోజుకి డ్రైవర్ల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. మనకి తెలిసింది కొన్నే, తెలియని కొన్ని వేలు ఉన్నాయి డ్రైవర్ల మీద దాడి చేసేటివి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన, ఆ దేవుని పుణ్యాన మనకి మన డ్రైవర్ అన్నలే డ్రైవర్ మీద దాడులు చేసేటివి, అలాగే డ్రైవర్లని అవమానపరిచేటివి, డ్రైవర్లని కించపరంగా మాట్లాడేటివి చాలా వీడియోలు మన ముందుకు వస్తున్నాయి. మళ్ళీ గతంలో బ్రహ్మం గారు అరిచేతిలో ప్రపంచం చూస్తారనే మాట నిజం. మళ్ళీ ఈరోజు వీడియో రూపంలో అన్నీ చూస్తున్నామంటే అప్పుడు కాలగానంలో బ్రహ్మం గారు చెప్పిన మాటని. మళ్ళీ అక్కడ ఇక్కడ దాడులు పెరిగిపోతున్నాయి. ఇంకా మనం నిద్రపోతానే ఉన్నాం. మేలుకో డ్రైవర్ అన్నా మేలుకో. ఈరోజు కాకుంటే ఇంకా నువ్వు ఎప్పుడు మేలుకుంటావు? నీ మీద దాడులు చేస్తా ఉన్నా సహిస్తూ భరిస్తూ ఉంటావా? నిన్ను అవమానపరుస్తూ నిన్ను కించపరిచి మాట్లాడుతుంటే కూడా అడ్జస్ట్ చేసుకొని పోతానే ఉంటావా? నీకంటూ ఒక విలువ వద్దా? నీకంటూ ఒక గుర్తింపు వద్దా? నీ కడుపులో పుట్టిన పిల్లలకి నువ్వు న్యాయం చేయాలనుకోవడం లేదా? నీ తల్లిదండ్రుల్ని నువ్వు బాగా చూసుకోవాలనుకోవడం లేదా? అలాగే అందరినీ వదులుకొని వాళ్ళ కుటుంబాలను అందరినీ వదిలేసి నువ్వే నా సర్వస్వం, నా భర్తే నాకు ముఖ్యం అనుకొని నీవింట్లో వెలుగు నింపేకి వచ్చిన భార్యని పూలలో పెట్టుకొని చూసుకోవాలనుకోవడం లేదా? కుల వృత్తులు చేసుకున్న వాళ్ళ ఎదుగుదల వస్తుంది, అందరికీ గుర్తింపు వస్తుంది. మళ్ళీ నీకొద్దా డ్రైవర్ అన్న గుర్తింపు? చెప్పనా? అందరు బాగుపడిపోతున్నారు, అందరు ఎదిగిపోతున్నారు. నువ్వు ఇంకా అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉండిపోతున్నావు. ఇంకా అడ్జస్ట్ అవుతానే ఉన్నావు. నువ్వు ఎప్పుడు నువ్వు తిరగపడేది. గత వీడియోలో కూడా చెప్పాను, నోరిచ్చింది ఓన్లీ తినడానికే కాదు, నీకు జరిగిన అన్యాయాన్ని ప్రచురించడానికి. ఎన్నో విధాలుగా డ్రైవర్లని చైతన్యపరచాలని ఎన్నో వీడియోలో తెలియచేస్తూనే ఉంటాం. మరి నువ్వు సినిమా హీరోయిన్లకు లైక్ కొడతావు కానీ, సినిమా హీరోలకు లైక్ కొడతావు కానీ, నువ్వు అభిమానించే పార్టీ రాజకీయ నాయకులకి లైక్ కొడతావు కానీ, షేర్ కొడతావు కానీ, డ్రైవర్ అన్న గొప్పదనం గురించి చెప్తున్నప్పుడు, డ్రైవర్ అన్న సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు, డ్రైవర్ అన్న పడే అవమానాల గురించి తెలియజేస్తున్నప్పుడు నువ్వు ఒక లైక్ చేయవు, ఒక షేర్ చేయవు. నువ్వే చేయకపోతే డ్రైవర్ల సమస్యలు వేరే వాళ్ళు ఎవరు ఎత్తి చూపెడతారు? మనకి ఆ దేవుడిచ్చిన వరం సోషల్ మీడియా. మనం మన మన సమస్యలు, మన ఇబ్బందులు, మనకు కావాల్సిన హక్కులు ఈ పేపర్ వాళ్ళు కానీ, ఈ మీడియా వాళ్ళు కానీ ప్రకటిస్తారా? వాళ్ళ దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియా కానీ పేపర్లో మనం మన సమస్యలు, ఈరోజు అక్కడ దాడి చేశారు, ఇక్కడ దాడి చేశారు, డ్రైవర్ ప్రమాదవశాత్తు చనిపోయాడు, ఇటువంటివి వేస్తారా? మనం వేయించుకోగలమా? ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపడి ఉంది కదా. మళ్ళీ దేవుడు ఇచ్చిన వరం సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాని వాడుకోవచ్చు కదా. కొన్ని వేల లక్షల మంది దగ్గరికి వెళ్తుంది నువ్వు ఒక లైక్ షేర్ కొట్టడం ద్వారా. ప్రతి ఒక్క డ్రైవర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, డ్రైవర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క డ్రైవర్ అన్నా, డ్రైవర్ని అభిమానించన్నా షేర్ చేయండి. మళ్ళీ అలాగే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే డ్రైవర్ల మీద దాడులు జరుగుతున్నాయి. మన ఆంధ్ర విజయనగరం జిల్లా జొన్న టోల్ గేట్ దగ్గర టోల్ ప్లాజా వాళ్ళు డ్రైవర్ మీద దాడి చేశారు. మళ్ళీ టోల్ ప్లాజాలకు అంత అహంకారమా? ఈరోజు డ్రైవర్ల పుణ్యాన బతుకుతున్నారు. ఈరోజు టోల్ ప్లాజాలు నడుస్తున్నాయంటే
మళ్ళీ అది డ్రైవర్ల పుణ్యానే వాళ్ళు బతుకుతున్నారు. డ్రైవర్ లేకుంటే, వాహనాలు లేకుంటే టోల్ ప్లాజాలు ఏంటికి? మళ్ళీ అంత గొప్ప వ్యక్తి మీద అక్కడ ఉండే సిబ్బంది డ్రైవర్ మీద దాడి చేస్తారా? మీకు కళ్ళు తలకెక్కాయా? ఖబర్దార్, ప్రతి ఒక్క టోల్ ప్లాజాలకు చెప్తున్నాం. డ్రైవర్లతో పాటు డ్రైవర్ సంఘాలు ఉన్నాయి. ఇంకోసారి ఎవరైనా కానీ డ్రైవర్ల మీద దాడి చేశారా, మీ టోల్ ప్లాజాలు ఉండవు. జాగ్రత్త. ఎవరు అడిగేవాళ్ళు లేరని మీ ఇష్టాచారంగా చిన్న చిన్న విషయాలకి, అంటే మీరు అక్కడ పదుల సంఖ్యలో ఉన్నారు, ఏం చేసినా డ్రైవర్ మీద దాడి చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారా? ఖబర్దార్ బిడ్డ, మీరు గిన డ్రైవర్ల మీద ఇటువంటి చర్యలు గిన తీసుకుంటే, మేమందరం డ్రైవర్లమందరం మీ టోల్ ప్లాజా కాడికి వస్తే మీ పునాదులు ఉండవు. అర్థం చేసుకోండి. మా డ్రైవర్ తిరిగి మిమ్మల్ని కొట్టలేక అనుకుంటున్నారా? మా డ్రైవర్ అన్న తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతి, వాళ్ళ గురువులు, డ్రైవింగ్ నేర్పించిన గురువులు ఒక పద్ధతి నేర్పించారు. మీరు వరే అంటే మా డ్రైవర్ సారే అంటాడు. అర్థమవుతుంది? మీరు ఏ విధంగా మాట్లాడినా మా డ్రైవర్ నోటితో వచ్చేది సార్, ఓకే సార్, తెలియక సార్ అని సార్ సార్ అనే మాట్లాడతారు. అంత హుందాగా, అంత గౌరవంగా మా డ్రైవర్ మాట్లాడుతుంటే మీరు ఏ భాష ఉపయోగిస్తున్నారు? నాలుక అద్దులో పెట్టుకోండి. ఎముక లేని నాలుక ఏ విధంగా మాట్లాడినా చెల్లుతుందంటే ఇక్కడ చూసుకుంటే ఎవరు ఉండరు. ఇంకోసారి గిన డ్రైవర్ల మీద గిన దాడులు చేశారా, డ్రైవర్ మీద చెయ్యి ఎత్తారా, మళ్ళీ తినేగా చెయ్యి ఉండదు. ఖబర్దార్. మళ్ళీ డ్రైవర్ అన్నలారా, తెలిసింది కొన్నే, తెలియని ఎన్నో ఉన్నాయి. డ్రైవర్ మీద దాడులు, ఎన్నో అవమానాలు. మళ్ళీ ఇప్పుడన్నా మీరు మేలుకోండి, యూనిటీ కాండి, యూనియన్లో చేరండి, మీకంటూ ఒక డ్రెస్ కోడ్ని ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఒక్క డ్రైవరు డ్రెస్ కోడ్ వాడి, అలాగే ఒక యూనియన్లో చేరి ఆ యూనియన్ ఐడి కార్డుని మెడలో వేసుకొని మీరు డ్యూటీలకు వెళ్ళండి. చూడండి, నేనే ఉన్నాను, నేను కూడా డ్రైవర్నే. ఈరోజు నేను డ్రైవింగ్ చేస్తూ, డ్రైవింగ్ వెళ్ళినప్పుడు, యూనిఫామ్ వేసుకొని వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ, ఆర్టీఓ కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ బండి ఆపినప్పుడు నేను దిగి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు చెప్పేది ఏమంటే, ఏంటి ఇది ఐడి కార్డ్ ఏంటి, మీరు ఏ సంస్థకి చెందిన వాళ్ళంటే, సార్ నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థకి చెందిన వాడిని, దాంట్లో నేను డ్రైవర్ని అని చెప్తేనే వాళ్ళు ఓకే ఓకే వెళ్ళిపోండి అంటారు. అంటే నా దగ్గర ఉన్న పేపర్లు ఏం చెక్ చేయరాలు, ఊకే నా డ్రెస్ చూసి, నా మెడలో ఉన్న ఐడి కార్డులు చూసి వాళ్ళని ఏం చెక్ చేయకుండా పంపిస్తాం. అందుకు మనం కూడా కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. మనమందరం కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరు ఐడి కార్డు తీసుకొని, ఐడి కార్డు వేసుకొని తిరగాలి. నాకు కూడా గతంలో ఎగతాళి చేశాను. ఏమని, నువ్వేం సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేరా, నీకు ఐడి కార్డు అవసరమా అంటే, నేను వాళ్ళకు ఒకటే చెప్పాను, వాళ్ళకంటే కూడా గొప్ప వ్యక్తిని, నేను ఒక డ్రైవర్నని కాలర్ ఎగరేసుకొని చెప్పాను. ఈరోజు సాఫ్ట్వేర్ గొప్పతనం ఏముంది? ఈరోజు నా గొప్పతనం చెప్పాలంటే, నా డ్రైవర్ గొప్పతనం చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీకి పోవాలంటే నేనే తీసుకొని పోవాలి. ఆ సాఫ్ట్వేర్కి పొద్దున కాఫీ తాగాలంటే పాలు నేనే తీసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్కి టిఫిన్ తినాలంటే నేను తెస్తేనే తినగలను. మధ్యాహ్నం భోజనం చేయాలంటే కూడా నేను తెస్తేనే తినగలను. నేను తెస్తేనే బట్టలు తొడగలడు, నేను తెస్తేనే ఫోన్ వాడగలడు, నేను తెస్తేనే ఏదైనా చేయగలడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళీ నేనేం తేకుండా ఉంటే సాఫ్ట్వేర్ దగ్గరికి ఏం చేరవు కదా. అందుకు నేను సాఫ్ట్వేర్ కంటే కూడా గొప్ప వ్యక్తిని. ఈరోజు దేశ పౌరుడిగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క వస్తువు వాళ్ళ దగ్గర చేర్చడంలో కీలకమైన వ్యక్తిని. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎంతో ఆదాయం తెచ్చే గొప్ప డ్రైవర్ని. మళ్ళీ నేను వాళ్ళకంటే గొప్ప కాదా అని ఐడి కార్డు విషయంలో కూడా చెప్పాను. మళ్ళీ మీ అందరు కూడా చెప్పేది ఒకటే, డ్రైవర్ అన్నారా,
ఎప్పుడో దాడులు జరిగినప్పుడో లేకుంటే డ్రైవర్ని అవమానకరంగా మాట్లాడినప్పుడే మనం వీడియోల ముందు వచ్చి రోడ్ల మీద వచ్చి మనం హంగామా చేసేది కాదు. ప్రతి ఒక్కరికి ముందు చూపు ఉండాలి. ముందు చూపు ఏ విధంగా ఉండాలంటే మనమందరం కూడా డ్రైవర్ సంఘాల్లో చేరాలి. మా సంఘంలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంఘంలో చేరమని నేను చెప్పడం లేదు. మంచి సంఘంలో మిమ్మల్ని, మీ భార్య పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని, మన డ్రైవర్ రంగాన్ని ఎవరైతే గెలిపిస్తారని మీరు నమ్ముతారో వాళ్ళ సంఘంలో చేరండి, బలపడండి, సంఘాన్ని బలపరచండి. అప్పుడే మీరు, మీ పిల్లలు, మీ భార్య, మీ తల్లిదండ్రులు బాగుంటారు. మనలో కూడా ఎదుగుదల వస్తుంది. లేకుంటే ఇలాగే దాడులు జరుగుతూ ఉంటాయి, ఇలాగే మనని అవమానపరుస్తూ ఉంటారు, ఇలాగే బతికిపోవాలి. మనం అడ్జస్ట్ అవుతూ అవసరం లేదన్నా మంచి సంఘంలో చేరండి. మంచి సంఘం అంటే కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్తాను, గమనించండి నేను చెప్పే మాటలు. ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఎన్నో సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్ వాడుతూ ఉంటారు. ఏ సంఘం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ సంఘం ఏ సమస్యల మీద రాజకీయ నాయకుల్ని కలుస్తుంది, ఏ సంఘం డ్రైవర్కి ఆపద వచ్చినప్పుడు, డ్రైవర్ మీద పనికిరాని చట్టాలు తెచ్చినప్పుడు ఏ సంఘం రోడ్ ఎక్కి పోరాడుతుంది, ఏ సంఘం నా కోసం, నా పిల్లల కోసం, నా తల్లిదండ్రుల కోసం, మన డ్రైవర్ రంగం కోసం పోరాడుతుంది అనే విషయాన్ని మీరు సోషల్ మీడియాలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా మనకి ఇచ్చిన దేవుడు వరం. అది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మీరు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు. ఇవి కూడా చూడండి, సంఘాలవి చూడండి, చూసి తెలుసుకోండి ఏ సంఘం బాగుంది, ఏ సంఘం బాగా పని చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోండి. మళ్ళీ కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల గురించి కూడా చెప్తాను. ఎలక్షన్ల ముందు వరకు డ్రైవర్ల కోసం నిరంతరం రాత్రి పగులు పోరాడిన సంఘాలు ఎలక్షన్లు వచ్చే లోపల ఆ రాజకీయ నాయకుల పాదాల చెంతకు చేరిపోతున్నాం. వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకి మన లీడర్లు అమ్ముడుపోయి మిమ్మల్ని తాకట్టు పెడుతున్నారు. అటువంటి సంఘాల్లో చేరొద్దండి, పొరపాట్లు కూడా అటువంటి సంఘాల్లో చేరొద్దండి. ఏ లీడర్ అయినా, డ్రైవర్ సంఘాలకి చెందిన ఏ లీడర్ అయినా పలానా పార్టీకి ఓటేయమని చెప్తున్నాడంటే వాడు మోసగాడు అనే విషయాన్ని గమనించండి. ఎందుకంటే ఏ లీడర్ కూడా పలానా పార్టీకి ఓటేయమని చెప్పడు, ఆ పార్టీకి ఈ పార్టీకి ఓటేయమని ఏ లీడర్ కూడా చెప్పడు. ఎప్పుడైతే చెప్తున్నాడో వాడు అమ్ముడుపోయాడు, వాడు మనని తాకట్టు పెడుతున్నాడు, మననే కాదు మన రంగాన్ని తాకట్టు పెడుతున్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇన్ని రోజులు నా కోసం, నా బిడ్డల కోసం, నా భార్య కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా రంగం కోసం పోరాడిన వాడు ఈరోజు ఆ పార్టీ ఓటేయమంటున్నాడంటే వాడి దుకాణం ఓపెన్ చేసుకోవడానికి, వాడి ఎదుగుదల కోసం, వారి రాజకీయ లబ్ధి కోసం వాడు ప్రయత్నిస్తున్నాడు అనే మాటని గమనించండి. నిజాయితీ కలిగిన లీడర్లు, ఈరోజు తినేకి తిండి లేకున్నా పోరాడేకి శక్తి ఉన్న లీడర్లు ఎంతో మంది ఉన్నారు. బీద డ్రైవర్ సంఘాలు కలిగిన లీడర్లు ఇంకా ఉన్నారు. ఏమంటే మీరు షో ఫిటప్ చేస్తారు కదా, షో ఫిటప్ చేసి ఏదో చిన్న సమస్యను తీసుకొని తినిపించి తాపిచ్చి రోడ్ల మీదకి తీసుకొని వచ్చి హంగామా చేసే వాళ్ళని నమ్ముతారు. కషాయానికే మేక నమ్ముతుంది అన్నట్టు మీరు అటువంటి వాళ్ళనే నమ్ముతారు. నిజాయితీగా పోరాడే లీడర్లని నమ్మరు. వాడు ఎప్పుడు బండ్లకు పోనోడు లీడరు, వాడు డ్రైవరే కాదు, వాడు లీడరు. డ్రైవర్ సమస్యలు తెలియని వాళ్ళు లీడరు. ఇప్పుడు కూడా ఏదో పెద్ద ఆర్భాటంగా ఖద్దరు బట్టలు వేసుకొని, షూ వేసుకొని, ఏదో ఎమ్మెల్యే లాగా ఉండేదని డ్రైవర్ల లీడర్. డ్రైవర్ల లీడర్ అంటే డ్రైవర్ అయి ఉండాలి, డ్రైవర్ సమస్యలు తెలిసి ఉండాలి. అటువంటివన్నీ మనం లీడర్గా చేసుకోవాలి. అప్పుడే కదా మన సమస్యలు తెలిసినోడే కదా మన కోసం పోరాడగలుగుతాడు. మన గుర్తింపు కావాలనుకున్నవాడు ఎవరు? డ్రైవర్ అయితేనే కదా మన గుర్తింపు కావాలనుకునేది. మళ్ళీ ఇవన్నీ ఉంటాయి.
అటువంటి సంఘాల్లో చేరొద్దండి. నిజాయితీగా డ్రైవర్ గెలుపు కోసం, డ్రైవర్ రంగం గెలుపు కోసం, డ్రైవర్ల కుటుంబాల గెలుపు కోసం పోరాడే సంఘాల్లో చేరండి. అలాగే కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు చందాల కోసం సంఘాలు ఓపెన్ చేసుకున్నారు, వాళ్ళ దుకాణం నడుపుకోవడానికి సంఘాలు ఓపెన్ చేసుకున్నారు. ఏ విధంగా ఐడి కార్డు ఇస్తే ఇన్ని 100 ఇవ్వండి అంటే 100 అంటే 1000 దాటి ఉంటాయి. కొన్ని సంఘాలు కొన్ని వేల డబ్బులు దోచుకొని వెళ్ళిపోయాయి. కొన్ని సంఘాలు వారానికి ఇంత కట్టండి, కొన్ని సంఘాలు నెలకి ఇంత కట్టండి, కొన్ని సంఘాలు సంవత్సరానికి ఇంత కట్టండి, కడతానే పోండి, మేమైతే కట్టించుకుంటాం కానీ మీకైతే ఏం చేయం. అటువంటి సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక డబ్బులు తినేకి, వాళ్ళు ఏం డ్రైవర్ల కోసం చేసేకి ఏం రాలే, ఒక డబ్బులు తిని వాళ్ళు వాళ్ళ దుకాణం నడుపుకోవడానికి వచ్చారు. మీరు కూడా అటువంటి సంఘాల్లోనే చేరుతారు. ఇంకో పెద్ద సమస్య ఏమంటే ఇప్పుడు మనం పడే సమస్యలు ఇంకోటి పెద్దది ఏమంటే తాగుబోతున్నాయన్లు. క్షమించాలి, మన డ్రైవర్లే తాగుబోతున్నాయన్లు, అలాగే తిరుగుబోతున్నాయన్లు. డ్రైవర్లకి అన్యాయం చేస్తున్నారు. ఏ విధంగా అన్యాయం చేస్తున్నారంటే కొన్ని సంస్థలు, కొన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, కొన్ని ట్రావెల్స్ వాళ్ళు మన డ్రైవర్లలోనే మనకే శత్రుత్వం తెచ్చే విధంగా కొన్ని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ భారతదేశం, ఈ భారత మాత ముద్దు డ్రైవర్ బిడ్డల్లాగా ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఉన్న మనని ఈ వాట్సాప్ గ్రూపుల పేర్లతో వేరు చేస్తున్నారు, మనని వేరు చేసేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులని ఏందేందో తిక్క పేర్లు పెట్టుకుంటారు. వాట్సాప్ గ్రూపులకి ఏందేందో తిక్క పేర్లు పెట్టుకుంటారు. దాన్ని అసోసియేషన్ అంటారు, దాన్ని యూనియన్ అంటారు, దాన్ని ట్రైడ్ యూనియన్ అని గొప్పగా చెప్పుకుంటారు. మన డ్రైవర్లు పాపం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు, తెలియక అమాయకంగా ఆ వాట్సాప్ గ్రూప్లో చేరుతారు. చేరడం ద్వారా నష్టం ఏం తెలుసా? ఆ వాట్సాప్ గ్రూప్కి ఎటువంటి రిజిస్టర్ ఉండదు. ఆ వాట్సాప్ గ్రూపు మన డ్రైవర్లు యూనిట్ అవుతున్నారని, మనని విడగొట్టాలి, మనని డైవర్ట్ చేయాలని చేసిన వాట్సాప్ గ్రూప్ అది. అంటే వాళ్ళు కూడా గమనిస్తున్నారు, పెద్ద పెద్ద సంస్థ వాళ్ళు, డ్రైవర్లంతా ఒక్కటి అవుతా ఉన్నారు, ఒక్కటి కాకూడదంటే వీళ్ళలోనే ఒకరిని బకరాని బుడికి వాంతోనే ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేపించి వీళ్ళని పక్కదారి పట్టించాలి, వీళ్ళని ఏకం కాకూడదు, ఏకమైతే మన పప్పులు ఉడకవనే ఒక భయాన్ని వాళ్ళు గమనించారు. అందుకే మనని ఒకటి కానీయడంలే. మళ్ళీ అటువంటి వాళ్ళతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏవంటే అవి పనికిరాని వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఉండొద్దండి, మీకు ఉపయోగం లేదు. ఉండడం ద్వారా ఇంకా నష్టమే. కనుక ఏ వాట్సాప్ గ్రూపులో అయినా కానీ సంఘం కలిగిన వాట్సాప్ గ్రూప్లో మాత్రమే ఉండండి. వాడు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసినాడంటే ఎలాగ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తావు, ఏం రైట్, నీకు ఏమి హక్కు ఉంది వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసేకి? మేము కూడా చాలా సార్లు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశాం. ఒక వాట్సాప్ గ్రూపులు చేసి డ్రైవర్లకి అక్కడ ఇక్కడ పంపిస్తున్నారు. మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఎవరు? డ్రైవర్ని పలానా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక బండికి డ్యూటీకి పంపిస్తావు, అక్కడ అతన్ని తీసుకుపోయి ఎవరైనా ఏమన్నా చేస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అలాగే అక్కడ పోయి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ డ్రైవర్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆ కుటుంబానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మళ్ళీ లారీ డ్రైవర్ని తీసుకుపోయి చంపేస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? టెంపరీ అని పంపిస్తారు. ఏంటి దానికి గ్యారెంటీ ఏంటి డ్రైవర్కి? అవన్నీ ఏం చెప్పరు. ఒక వాట్సాప్ గ్రూప్ ఎన్నో జరుగుతాయన్నా. కనుక వాట్సాప్ గ్రూపులు ఏ గ్రూపులు అంటే ఆ గ్రూపులో ఉండొద్దు, సంఘం గ్రూపులో ఉండండి. సంఘం కూడా మీకు ఉపాధి చూపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వాళ్ళని వీళ్ళని కలుస్తూ ఉంటుంది, వీడియో రూపంలో
తెలియజేస్తూ ఉంటుంది. సంఘం కూడా మీకు ఉపాధి చూపించేకి ఎన్నో మార్గాల్లో ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా సంఘం మీకు ఉపాధి చూపించేకే ముందంజలో ఉంటుంది. వీళ్ళు ఈ తాగుబోతు నాయనలు, ఈ తిరిగిపోతు నాయనల వాట్సాప్ గ్రూపుల్లో ఉండొద్దండి. మీ మర్యాద పోతుంది, మీ గౌరవం పోతుంది. అలాగే ఈ మధ్యకాలంలో నేను గత 8 ఏళ్ళగా సేఫ్టీ ఆల్ ఇండియా డ్రైవర్స్ హెల్ప్ లైన్, సేఫ్టీ ఆల్ ఆంధ్ర హెల్ప్ లైన్, సేఫ్టీ ఆల్ తెలంగాణ హెల్ప్ లైన్, సేఫ్టీ ఆల్ కర్ణాటక హెల్ప్ లైన్, సేఫ్టీ ఆల్ తమిళనాడు హెల్ప్ లైన్, సేఫ్టీ ఆల్ కేరళ హెల్ప్ లైన్ అని ఎన్నో హెల్ప్ లైన్లు ఓపెన్ చేసి ఈరోజు గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్తాను. ఫస్ట్లో హెల్ప్ అంటే ఏంటి, హెల్ప్ లైన్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలపరచడంలో మా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ముందుంది. ఈరోజు మా హెల్ప్ లైన్ ద్వారా మా నంబర్లు తీసుకొని మా నంబర్లు దొంగతనం చేసి ఈరోజు బొచ్చడు హెల్ప్ లైన్లు అయినాయి. మళ్ళీ దాంట్లో వేరే దీంట్లో వేరే ఎవరు లేరు. దీంట్లో ఉన్న వాళ్ళే దాంట్లో ఉన్నారు, దాంట్లో ఉన్న వాళ్ళే దీంట్లో ఉన్నారు. వీళ్ళు కూడా ఈ మోసగాళ్ళు కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే హెల్ప్ లైన్ అనేది 1, 2, 3, 4 ఉంటే ఆ హెల్ప్ లైన్కి గౌరవం ఉంటుంది, హెల్ప్ దొరుకుతుంది. సందుకోగడు ఊరికి 10 హెల్ప్ లైన్లు చేసుకుంటూ పోతే ఎవరికి హెల్ప్ దొరుకుతుంది? ఇక్కడ డ్రైవర్ నష్టపోతున్నాడు. ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఒక హెల్ప్ లైన్ ఉంటే దాంట్లో ఒకే గ్రూప్లో అందరు ఉంటే ఏదైనా మెసేజ్ వస్తే ప్రతి ఒక్కరు గమనిస్తారు. ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు వెంటనే సాయం చేస్తారు. అది వదిలేసి ప్రతి ఒక్కరు హెల్ప్ లైన్ చేసుకుంటూ పోవడమే, దొరికినోడంతా హెల్ప్ లైన్ చేసుకుంటూ పోవడమే. మళ్ళీ వానికి 10 తర్వాత ఫోన్ చేస్తే వాని ఫోన్ పనిచేయదు, హెల్ప్ చేయలేడు. ఓకే, వాడి గొప్ప కోసం నేను హెల్ప్ లైన్ నడుపుతున్నాను, నా హెల్ప్ లైన్ పేరు అనే గొప్ప కోసం హెల్ప్ లైన్ చేసుకుంటున్నాడు. మళ్ళీ వాడేమి కష్టపడి సంపాదించుకున్నాడా? ఏదైనా డ్రైవర్ మేలుకొల్పు యాత్ర ద్వారా పోయి అక్కడ పోయి వాళ్ళ నంబర్లు సంపాదించుకున్నాడా? డ్రైవర్ యూనిట్ యాత్ర ద్వారా పోయి ఏమైనా నంబర్లు సంపాదించుకున్నాడా? డ్రైవర్ల చైతన్య సభల ద్వారా ఏమైనా నంబర్లు సంపాదించుకున్నారా? ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి కలిసి మాట్లాడి నంబర్లు సేకరించి మీ వల్లది ఎవరైనా నంబర్ ఉంటే పక్కల మండలంలో, పక్కల జిల్లాలో, పక్కల తాలూకాలో ఉంటే ఈ మనీ సంపాదించాడా? కాదు. అన్నీ మా నంబర్లు దొంగతనం చేశారు. ఎవరైతే మా హెల్ప్ లైన్లో ఉండి ఇప్పుడు హెల్ప్ లైన్లు మొదలు పెట్టారో అందరు మా నంబర్లు సేకరించి వాళ్ళు హెల్ప్ లైన్, మా వాళ్ళకు కూడా పాపం ఏదో దొరుకుతుందని అక్కడ పోయారు. కానీ దాని ద్వారా చాలా నష్టం. తోటి డ్రైవర్ ఎక్కడైనా ఆపదలో ఉంటే సాయం దొరకలేకపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక గ్రూప్లో ఉంటే సాయం చేయగలడు. అదే ఒక వ్యక్తి 100 గ్రూప్లో ఉంటే ఏ విధంగా సాయం చేస్తాడు? ఆ 100 గ్రూపులో ఏమొస్తుంది? ఏవో తిక్కలు వస్తూ ఉంటాయి, ఇంకా లైట్ తీసుకుంటాడు. ఏదోలే, ఏదైనా వస్తే ఏదైనా మన ప్రాంతంలో ఇబ్బంది అయితే మనకు ఫోన్ చేస్తారులే అని ఉంటాడు. అవి కూడా చేరొద్దండి. ఒక తల్లి బిడ్డల్లాగా ఒకే హెల్ప్ లైన్ గ్రూప్లో కొనసాగండి. ఆల్ ఇండియాలో ఎక్కడైనా కానీ డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సేఫ్టీ ఆల్ ఇండియా డ్రైవర్ హెల్ప్ లైన్ హెల్ప్ చేస్తుంది. చెప్పేది ఒకటేనా, మరొకసారి మీకు క్లియర్గా చెప్పేది ఒకటే, గట్టిగా చెప్పేది ఒకటే, సంఘంగా ఏర్పడండి, యూనిట్గా ఉండండి, యూనియన్గా చేరండి, మంచి సంఘంలో చేరండి. ఇటువంటి దాడుల్ని మనం అందరం ఖండించాలి. ఇకపై ఎవరైనా డ్రైవర్లని దాడి చేయాలన్నా, డ్రైవర్లని కించపరిచి మాట్లాడాలన్నా సరైన జవాబు మనం కూడా ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు రాజ్యాంగం కలిగించిన హక్కు, మనం చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం. అలాగే మనమంతా యూనిట్గా అవుతాం. యూనిట్ అయితేనే ఏదైనా సాధించుకోగలుగుతాం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే డ్రైవర్ యూనియన్ లీడర్లకి, అలాగే భారతదేశంలో తెలుగు అర్థమయ్యే డ్రైవర్ యూనియన్ లీడర్లకి ఈ వీడియో ముఖాంతరం చెప్పేది ఏమంటే, రోజు రోజుకి డ్రైవర్ల మీద దాడులు పెరుగుతున్నాయి గనక మనం అందరం కూడా మరొక అడుగు ముందుకేసి మనం ఎన్నో డిమాండ్స్ మీద మనం పోరాడుతున్నాం. ముందుగా ఇప్పుడున్న ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి డ్రైవర్ సేఫ్టీ బిల్లు గురించి బలంగా పోరాడదాం, వాళ్ళని అడుగుదాం.
డిమాండ్ చేద్దాం. మాకు ముందుగా డ్రైవర్ సేఫ్టీ బిల్లు అమలు పరచండి, మాకు డ్రైవర్ సేఫ్టీ బిల్లు చేయండి. చూడండి, ఈ విధంగా దాడులు చేస్తున్నారు, ఈ విధంగా డ్రైవర్ ప్రాణాలు తీస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసిపోయి త్వరగా మనం డ్రైవర్ సేఫ్టీ బిల్లు తెచ్చేకి ప్రయత్నిద్దామన్నా ఇదే ఈ వీడియో ముఖాంతరం తెలియజేయాలనుకుంటున్నా. అందరికీ నమస్తే. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్.